జైలు జీవితం ఎలా ఉందో చూడాలని అనుకుంటున్నారా? పొరపాటును కూడా కళ్ళలో కూడా ఎవ్వరూ అనుకోరు. జైలుకి వెళ్ళాలి, జైల్లో ఉండాలని అసలు అలాంటి ఆలోచన మనసులో కూడా రాకూడదు. అందరూ అంటారు, ఒరే ఏంట్రా వెధవ అపశకునం మాటలు మాట్లాడతామని ఇలా తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, సొసైటీలో జరుగుతున్న నేరాలు ఘోరాలు చూస్తుంటే అసలు జైలు జీవితం ఎలా ఉంటుందనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ రోజున చెంచల్గూడ పోలీసు వారు చక్కగా జైలు ఎలా ఉంటుందనేది ఒక మ్యూజియం లాగా పెట్టి దానికి ఒక టికెట్ పెట్టి ఎవరన్నా జైలు జీవితం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకున్న వాళ్ళు చక్కగా రండి, ఇక్కడ మీరు ఒక రోజు స్పెండ్ చేయొచ్చు. మీకు అంటే జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఈ జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది అందరూ తెలుసుకోవడం వల్ల నేరాలు చేయడం అనే వాళ్ళు తగ్గుతారన్న ఉద్దేశంతో చక్కగా పోలీసులు పెట్టారు. అయితే అక్కడ 12 గంటలు అయితే కనుక 500 రూపాయలు, 24 గంటలు అయితే కనుక 1000 రూపాయలు ఇలా టిక్కెట్లు అయితే పెట్టారు. ఆ జైల్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారనేది అంతా వివరిస్తూ మీడియా వాళ్ళు పోలీసులు చూపిస్తుంటే నిజంగా భయంకరంగానే అనిపించింది. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా శుభ్రంగా జైలుకి వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక నేరం చేస్తున్నారు, ఎక్కడా కూడా భయపడకుండా వెళ్ళిపోతున్నారు. మనం బయట ఉన్న వాళ్ళం ఏమనుకుంటున్నాం, జైల్లో చక్కగా 3 పూట్ల ఫుడ్ పెడతారు, హ్యాపీగా ఉంటారు, అందుకోసమనే వీళ్ళు నేరాలు చేసేవాళ్ళు భయపడకుండా జైలుకి వెళ్తామని అన్న భయం కూడా లేకుండా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు నేరాలు చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. కానీ జైలు లోపల ఈ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది కూడా ఈ రోజున వివరంగా అన్నీ చూపించేసరికి అమ్మ బాబోయ్ ఇలా ఉంటుందని అర్థమైందనమాట. కొంతమంది యూత్ పిల్లలు కూడా వెళ్ళి అసలు జైలు జీవితం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళారు. ఇంకా అక్కడ ఫుడ్ విషయాన్ని పక్కన పెడితే అక్కడ ముందు మనుషులు ఎవరు కనిపించరు, మనకి ఒంటరిగా లోన్లీగా ఉండాలి, ఎవరితోనూ మాట్లాడడానికి ఉండదు, మన చేతిలో మొబైల్ ఉండదు, మనకు టీవీ ఉండదు, అక్కడ మాట్లాడే వాళ్ళు ఉండరు, ఆ 4 గోడల మధ్యనే ఉండాలి. ఆ టాయిలెట్లు కూడా చాలా కిందకు ఉన్నాయి. అక్కడ టాయిలెట్కి వెళ్ళాలన్నా సరే అక్కడ అసలు ప్రశాంతత అనేది లేదు, ఎదురుగుండగా అందరూ కనిపిస్తూనే ఉంటారు. అలాంటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి? అందరూ అనుకుంటారు చక్కగా రూమ్లో ఉండడమే కదా అని. దానంత నరకం ఇంకొకటి ఉండదండి. ఎవరు కూడా నేరాలు చేయొద్దు, ఎవరు కూడా తప్పులు చేయొద్దు. ఒక్కసారి జైలుకి వచ్చారనంటే అది మానసికంగా చాలా దెబ్బ పడుతుంది, అందరూ ఆలోచించుకోండి అని చెప్పేసి కొంతమంది యూత్ పిల్లలు వెళ్ళిన వాళ్ళు చూసిన వాళ్ళు అయితే మన మీడియాలోకి వచ్చి చెప్తున్నారు. ఎప్పుడైనా సరే నేరాలు చేసిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు, ప్రెస్ మీట్లు పెడతారు, వాళ్ళకి ఒక ముసుకేస్తారు, ఆ జైలు గేట్ వరకు చూపెడతారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారనేది మనకు అసలు ఏ విషయాలు తెలియవు, ఏమీ కనబడదు. మనమేమో శుభ్రంగా ఫుడ్ పెడతారు, హ్యాపీగా ఉంటారని అనుకుంటాం. కానీ బాగా గట్టి నేరం చేసి మర్డర్లు చేసిన వాళ్ళనేమో చిన్న చిన్న దొంగతనాలు చేసి వచ్చిన వాళ్ళని 4 ముగ్గురేసిని పెట్టడం, అస్తమానం నేరాలు చేయడం, రావడం వెళ్ళడం, ఇలా చేసే వాళ్ళని కొంతమందిని బ్యారెక్లో పెట్టడం, ఇలా కేటగిరీల కింద అక్కడ రూములు వేరే వేరేగా ఉన్నాయి. కాబట్టి నేరం చేసిన దాన్ని బట్టి అక్కడ శిక్ష అనేది అలా ఉంటుంది. పొద్దున పూట ఎప్పుడో కాసేపు బయట వదులుతారు, ఆ కాసేపు ఆ ప్రాంగణంలో తిరుగుతారు, స్నానాలు చేస్తారు, మళ్ళీ వెళ్తారు. ఇంకా సాయంత్రం 6 అయిందనంటే ఇంకా ఫుడ్ అన్నీ అయిపోతాయి, ఇంకా లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవడం, మళ్ళీ రేపు పొద్దున్న దాకా ఆ గేట్ అనేది తీరు. ఆ 4 గోడల మధ్య ఎంత నరకం అనుభవించాలండి? ఎంతసేపు అని ఆ మనిషి పడుకుంటాడు అలాగా, ఆ ఒంటరిగా ఉండి ఎవరితో మాట్లాడకుండా 4 గోడల్ని చూస్తూ ఎంతకాలం అని ఆ జీవితాన్ని గడుపుతాడు? చూసారా అండి ఎంత కఠినంగా ఉంటుందో? ఆ జైల్లో ఉండడం వల్ల ఒక ఫ్రీడమ్ కోల్పోతారనమాట. ఎవరో మనుషులు కనబడరు, మాట్లాడే వాళ్ళు ఉండరు. ఎవరైనా మధ్యలో వచ్చి ఆ పోలీస్ అతను వచ్చినా ఏదో కాసేపు మాట్లాడతారు, అస్తమాను వాళ్ళు కూడా మాట్లాడరు కదా. ఆ ఫుడ్ని కూడా అలాగే గేట్ లోపల నుంచి ఇస్తారు, అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి. దీనికంటే నరకమైన బతుకు ఇంకొకటి ఉంటుందా? కాబట్టి అలాంటివి చూసినప్పుడైనా సరే బయట ఉన్న ప్రజలు తెలుసుకోవాలి, అమ్మో నేరం చేయకూడదు, ఏ తప్పు చేయకూడదు, ఏ నేరము చేయకూడదు, జైలు జీవితం ఎవ్వరికీ రాకూడదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎవరైనా జైలుకి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళని పలకరించి చూడండి, లోపల పరిస్థితి ఎలా ఉంది, నువ్వు ఎన్నాళ్ళ శిక్ష అనుభవించావు, ఏంటి అసలు జైలు జీవితం ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుందని వాళ్ళని అడగండి. కుటుంబ సభ్యులు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు, సెల్ ఫోన్లు ఉండవు, టీవీలు ఉండవు, ఫ్రీగా తిరగడానికి ఉండదు. అలాంటి కఠినమైన శిక్షలు ఆ జైల్లో బతకాల్సినంత అవసరం మనకేంటి చెప్పండి? ఒకళ్ళు ప్రాణాలు తీయడం, ఒకడు దొంగతనాలు చేయడం, నేరాలు చేయడం, ఇవన్నీ చేసి అక్కడికి వెళ్ళి బయట ఉన్న వాళ్ళని ఈ రకంగా చేసి అక్కడికి వెళ్ళి ఏం సుఖం అనుభవిస్తారు? ఒక్కసారి జైలుకి వెళ్ళిన వాళ్ళలో మార్పు అనేది రావాలి కదా, మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయకూడదు కదా. అయినా సరే కొంతమంది ఏంటి చేసిన తప్పును మళ్ళీ చేసి మళ్ళీ జైలుకి ఎందుకు వెళ్తారా బాబా అని ఇలా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మారిపోయింది అనమాట. నా జీవితం నాశనం అయిపోయింది, ఇంకా నేను దేనికి పనికిరాను, బయట మనుషుల మధ్యన బతకలేను, ఇలా నేరాలు చేయాలి, ఇలా జైల్లోకి రావాలని అన్నట్టు వాళ్ళు మానసికంగా ఫిక్స్ అయిపోయి ఇలా చేస్తారేమో అని నాకైతే అనిపించింది. ఆ జైలుని చూస్తే అంత కఠినంగా ఉంది. కానీ పోలీసు వాళ్ళు కూడా చేసింది చాలా మంచి పని అనే చెప్పాలి. ఎందుకంటే బయట ఈ మధ్యన ఎన్ని నేరాలు చూస్తున్నామండి. చదువుకునే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనుషులు లేపేయడం, మనం మనుషుల మధ్యన బతుకుతున్నామో రాక్షసుల మధ్యన బతుకుతున్నామో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఎవరిని పడితే వాళ్ళని లేపేయడం, ఏదో ఒకటి చేసేయడం, మోసాలు చేసేయడం, దొంగతనాలు చేసేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. ఇంతకుముందు జైలుకి వెళ్ళే వాళ్ళంటే ఎక్కడో మగవాళ్ళు ఉండేవారు, ఏదో ఒక నేరం చేసి
ఆడవాళ్ళు కూడా భర్తలు లేపేస్తున్నారు, శుభ్రంగా దర్జాగా జైలుకి వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఎక్కడ భయం అనేది లేదు. మరి జైలు జీవితం ఎలా ఉంటుందనేది సొసైటీకి కూడా తెలియజేస్తేనే కనీసం కొంతమందికైనా మార్పు అనేది వస్తుంది. అమ్మో జైలుకి వెళ్ళామనంటే ఇంత నరకాన్ని అనుభవించాలా బాబాయ్, ఇలాంటి తప్పు అస్సలు చేయకూడదు. ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా అలాగే భరిద్దంగానే ఆ జీవితం మాత్రం మాకొద్దు బాబాయ్ అని ఎవరిలో అయినా మార్పు వస్తుందన్న ఉద్దేశంతో జైలు శాఖ వాళ్ళు కూడా ఈ రోజున అలా పెట్టారనంటే, పోలీసులు కూడా చక్కగా అలాంటి అవగాహన కల్పిస్తున్నారనంటే నిజంగా మంచి విషయం అనే చెప్పాలి. జైలు గేట్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్రపంచం, జైలు జీవితం ఎలా ఉంటుందనేది బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదు. ఆ జైలు మ్యూజియం ఎవరన్నా సందర్శించాలని అనుకున్న వాళ్ళు చక్కగా 500 రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్ళొచ్చు. లేదనంటే ఊరికే వెళ్ళి చూసి కూడా రావచ్చు. అనుభవించాలి, ఎక్స్పీరియన్స్ చెయ్యాలని అనుకున్న వాళ్ళకి టికెట్, లేదనంటే మామూలుగా వెళ్ళి చూసి రావచ్చు. అమ్మో నేరం చేసామనంటే మన పరిస్థితి ఇలా ఉంటుందా, అందరినీ వదులుకొని ఒంటరి జీవితాన్ని బతకాలా, అమ్మ బాబాయ్ మాకు ఈ జీవితం కల్లో కూడా మేము ఊహించుకోవని, అమ్మో ఈ జీవితం మాకొద్దు బాబాయ్ అని అందరూ తెలుసుకోవాలనే పోలీసులు కూడా చేశారు. నిజంగా మంచి పని అనే చెప్పాలండి. గుళ్ళు గోపురాలు పార్కులకు వెళ్తాం కానీ ఆ జైలు జీవితాన్ని మేమెందుకు చూడాలి, మేమేమన్నా నేరాలు చేసేవాళ్ళమా, అమ్మో పొరపాటును కూడా మేము వెళ్ళి చూడమని అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ఆలోచనలు వచ్చి మనసులో అవే గుర్తుకొచ్చి ఇంకా మనసంతా పాడవుతుంది. ఇంట్రెస్ట్గా వెళ్ళి చూడాలి అని అనుకున్న వాళ్ళు వెళ్ళండి, లేని వాళ్ళు మానేయండి. నిజంగా పోలీసు వాళ్ళు ఇలాంటి అవగాహన కల్పిస్తున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇలాంటివి చూసినప్పుడన్నా సొసైటీలో కొంతమందికైనా మార్పు వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.